అన్న బీజేపీ అధికారం దిశగా దూసుకుపోతుంది పశ్చిమ బెంగాల్లో. సో ఏంటి అసలు ప్రధానంగా అక్కడ కారణాలు ఏంటి? ముఖ్యంగా ప్రజలందరికీ కూడా, హిందువులందరికీ కూడా ఎన్నో సంవత్సరాలుగా అవమానాలకు గురవుతూ, హత్యలకు గురవుతూ, అత్యాచారాలకు గురవుతూ అనేకమైనటువంటి ఒక నరకాన్ని చూసినటువంటి బెంగాల్ ప్రజలకి అందరూ కూడా విముక్తి విమోచనం లాంటిది ఈరోజు వచ్చినటువంటి రిజల్ట్. ఇది ముమ్మాటికి బెంగాల్ ప్రజల విజయము, మా కార్యకర్తల యొక్క కష్టానికి ఫలితము. మా కార్యకర్తలు అనేక మంది హత్యలకు గురైనరు, అవమానాలకు గురైనరు, పోలీస్ కేసులు, లాఠీ దెబ్బలు, ఒక్కరోజు కూడా సరిగ్గా నిద్రపోయినటువంటి సందర్భం బెంగాల్లో అక్కడ ప్రతి కార్యకర్తలకు ఒక పెద్ద సెల్యూట్ చేస్తా ఉన్నాం. అన్ని దెబ్బలు, అన్ని దాడులు తిన్నప్పటికీ కూడా ఏదైతే పోరాటం చేస్తే ఫలితం ఉంటుందన్న అన్న క్రమంలో ఈరోజు ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. మా ఎలక్షనీరింగ్ ఏదైతే ఉంటుందో, మా ఎలక్షనీరింగ్ మా కేంద్ర పార్టీ నుంచి మా జాతీయ అధ్యక్షుడు కావచ్చు, హోమ్ మినిస్టర్ మా అమిత్ షా గారు కావచ్చు, మా సిస్టమ్ ఏదైతే ఉందో ఎలక్షన్ సిస్టమ్ డెఫినెట్ అక్కడ వర్కౌట్ ఉంది. మేము గెలవడం జరిగింది. మేము ఎప్పుడు కూడా ఒక బూత్ గెలిస్తే ఎలక్షన్ గెలుస్తామని చెప్తాం. అది ఎనీ ఎలక్షన్స్. సో బూత్ లెవెల్లో కార్యకర్తలు పనిచేసారు. పన్నా ప్రముఖ ఒక పేజ్ లో ఉన్నట్టు 25 మంది ఓటర్లు తీసుకుంటే ఆ 25 మంది పోలింగ్ బూత్ తీసుకొచ్చి ఓట్లు ఇచ్చే వరకు కూడా బాధ్యత తీసుకొని పనిచేసినటువంటి కార్యకర్తలకు పాదాభివందనం తెలియజేస్తాను. అంత గొప్ప స్పిరిట్ తో ఒక ఫైటింగ్ స్పిరిట్ తో పనిచేసి ఆ రోజు అక్కడ గెలవడం జరిగింది. ఎందుకంటే ఇది కేవలం బీజేపీ కార్యకర్తల యొక్క ఉనికి కోసమో, బీజేపీ గెలవడం కోసం కాదు. బెంగాల్ ప్రజలకు విముక్తి కావాలి, బెంగాల్లో అభివృద్ధి కావాలని చెప్పేసి. మీరు ఎంత దారుణమైన పరిస్థితి మనకు తెలుసు కదా. టీఎంసీ నాయకులు మాట్లాడుతూ ఉన్కా దిల్ మే కాబా హే, ఉన్కా ఏమంటారు కదా, కండల లోపల మదీనా అని చెప్పేసి వాళ్ళు వాడుతూ ఉంటారు. అంటే ఇంత మతోన్మాదమేకి, ఇంత అపీజ్మెంట్ పాలసీస్ చేస్తూ, ఇంత అపీజ్మెంట్ పాలిటిక్స్ ఖాళీగా ఉన్నటువంటి ఒక ఖాళీ కలకత్తాలో నువ్వు మసీద్ కడతా, కాబాకు అడ్డా చేస్తాడు. కాదు, ఇది ముమ్మాటికి ఇది హిందూ దేశం, ఇది భారతదేశం. కలకత్తా ఖాళీకి అడ్డా అని చెప్పేసి అక్కడ ప్రజలంతా కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. 1970s లో బిఫోర్ బైఫర్కేషన్ సమయంలో కూడా 1950s లో 15,000 మంది హిందువులను ఎట్లయితే ఊచకోతలు చేశారో అట్లాంటి సందర్భాన్ని టీఎంసీ గుండాలు చేశారు. 15 ఏళ్ళుగా అక్కడ దాష్టికాలు ఏదైతే బువా భతీజా కేల్ ఏదైతే ఉందో, బువా భతీజా కేల్ ను ఉకాడు తీసి బయట పడేసారు అక్కడ బెంగాల్ ప్రజలు. డెఫినెట్లీ చెప్తా ఉన్నాం, అక్కడ రానున్న రోజులు ఇక అక్కడంతా కూడా ఒక దసరా ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళంతా కూడా నవరాత్రి ఉత్సవాలు ఈ రోజే ప్రారంభమైనట్టుగా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటారు. మా సీక్రెట్స్ ఆఫ్ మా విన్నింగ్ ఏదంటే అక్కడ కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో పోవడం, కార్యకర్తలు హార్ట్ టు హార్ట్ కలవడం, కనెక్ట్ అయ్యారు. హిందూ ఓటు పోలరైజ్ అయింది కాబట్టి అందరు ఏకీకృతం అయ్యారు, మెజారిటీస్ అంతా. ఇంకొకసారి మేము హిందువుల పార్టీ కాదు, మాది భారతదేశం పార్టీ కాదు, మేము బంగ్లాదేశ్ లో సపోర్ట్ చేస్తాం, మేము చొరబాటుదారులకు సపోర్ట్ చేస్తాము, మేము రోహింగ్యా ముస్లింలను పట్టుకొచ్చుకోమని చెప్పేసి చెప్పిన ఏ పార్టీకి కూడా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పుట్టగతులు ఉండవు. అది కలకత్తా కావచ్చు, రేపు తెలంగాణ కావచ్చు. డెఫినెట్లీ హిందువులంతా జాగృతం అవుతారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గుర్తుంచుకోవాలి. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక 137 గుళ్ళ పైన దాడులు అనే రేవంత్ రెడ్డి, యూ హ్యావ్ టు లిసన్ దిట్, యూ హ్యావ్ టు సీ దిస్. 137 గుళ్ళ పైన దాడులు చేసినావు. ఇక్కడ హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి. హేట్ స్పీచ్ అనే పేరుతో హిందువులను, హిందుత్వం కోసం మాట్లాడే నాయకులను గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నావు. వీటన్నిటి కూడా రానున్న ఎలక్షన్ తెలంగాణలో కూడా నువ్వు మూల్యం చెల్లించుకుంటావు. రేపు హైదరాబాద్ లో జరిగేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్ లో, జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కూడా నువ్వు దీని మూల్యం చెల్లించుకొని తెలియజేస్తా ఉన్నావు. అదే విధంగా ముఖ్యంగా ఈవీఎంలకు సంబంధించి బీజేపీ ఎక్కడైతే నిలబడ్డదో ఆ ప్లేస్ లో ఈవీఎంలలో ఆ గుర్తులపై స్టిక్కర్లు అతికించిన పరిస్థితులు కూడా కనిపించినాయి బెంగాల్లో. సో ఎందుకు ఇంత ఇంత ఇబ్బందులకు గురిపెట్టే ప్రయత్నం చేశారనుకోవచ్చు? మమత కంప్లీట్ గా ఆల్వేస్ మిస్యూజ్ హర్ పవర్. అది 2011 ఎలక్షన్ కావచ్చు, 2016 ఎలక్షన్ కావచ్చు, 2021 ఎలక్షన్స్ కావచ్చు, ఇప్పుడు కూడా 2026లో కూడా ప్రయత్నం చేసి చాలా పెద్ద ఎత్తున. అందుకే కదా అన్న ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఎవరు ఓటేసినామని చెప్పలేని పరిస్థితి ప్రజలు. అసలు ఓటేసినామా ఓటేయలేదా ఆమె ఏం చెప్తా అంటే డైమండ్ హార్బర్ లో వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అంతెందుకు నిన్న రాత్రి కూడా మమతా బెనర్జీ వాళ్ళ అల్లుడు అభిషేక్ బెనర్జీ ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ట్విట్టర్ లో ట్వీట్ చేసాడు ఎంత కండకాలంతో, హీఈస్ ఛాలెంజింగ్ యూనియన్ ఆఫ్ ఇండియా, నాట్ యూనియన్ గవర్నమెంట్, ఈస్ నాట్ ఛాలెంజింగ్ ఎనీ పర్సన్, ఈస్ ఛాలెంజింగ్ ఎవ్రీవన్. మీకు దమ్ముంటారండి ఫలితాల్లో చూపి అని చూసుకుంటా అని చెప్తున్నాడు. ఎంత వానికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఏం చేస్తాడు అంటే థ్రెటనింగ్ ద పీపుల్. ఇంకోటి చెప్తాడు, 4 తారీఖు రోజు ఎలక్షన్ తర్వాత నేనేందో చూపిస్తా అని చెప్పి స్టేట్మెంట్. అంటే హిందువులను చంపేస్తాం అన్నంత మాట మాట్లాడతాడు. అంటే ఇట్లాంటి పరిస్థితి లోపల అక్కడ బెంగాల్ ప్రజలు ఊకుంటారా? తిరగబడరా? డెఫినెట్లీ తిరగబడతారు. జ్యోతి బస్ లాంటి అనేక మంది గొప్ప గొప్ప నాయకులు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే, పోరాటాలు ఉన్నాయి అక్కడ నుంచి. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ లాంటి మహానేతలు వచ్చారు అక్కడ నుంచి. ఆ వందే మాత్రం ఉద్యమం ప్రారంభమైంది అక్కడ నుంచి బెంగాల్ లాంటి. అలాంటి బెంగాల్ ప్రజలు తృణమూల్ కాంగ్రెస్ ను కూకటి పేరుతో పిగిలి పారేసారు. అదే అంటున్నా, ఇప్పుడు నీ దేశంలోకి పరాయి దేశం వచ్చి కేవలం నీ స్వలాభం కోసం నీకు ఓటేస్తా అంటే వానికి మద్దతు ఇస్తావు.
సిఏ దేశానికి ఈ దేశంలో అక్రమ చొరబాటుతో ఎల్లగొడతా అని చెప్తే రోడ్ల మీదకి వచ్చి పెద్ద ధర్నా చేస్తుంది మమతా బెనర్జీ. రోడ్ల మీద సిఏ పట్టుకొస్తే ధర్నా చేస్తుంది, ఎన్ఆర్సీ పట్టుకొస్తే ధర్నా చేస్తుంది, ఎస్ఐఆర్ పట్టుకొస్తే ధర్నా చేస్తుంది. అంటే భారతదేశానికి సంబంధించింది, భారత పౌరులకు సంబంధించినది ఏది పట్టుకొచ్చినా వ్యతిరేకిస్తుంటది. ఎందుకు వ్యతిరేకిస్తున్నావు? నీకు భయం లేకపోతే? అంటే నువ్వు వేరే దేశాల నుంచి వచ్చినోడు రోహింగ్యా ముస్లింకి ఇంకోనికి ఇక్కడ అడ్డా ఇచ్చి వాని ఓటు నీకు కావాలి, వాని ఓటు బ్యాంకు రాజకీయం నీకు కావాలి, నువ్వు ఆ ఓట్లతో ఇక్కడ లోకల్ ఇబ్బంది పెట్టాలి. దట్ ఈస్ యువర్ మోటో, దట్ ఈస్ క్లియర్. ఫర్ యువర్ పవర్, ఫర్ యువర్ సేక్ యూ విల్ డూ ఎనీథింగ్, యూ విల్ కిల్ ద పీపుల్. నువ్వు బెంగాల్ అస్తిత్వాన్ని తీసేస్తావు. అంటే కాబట్టి ప్రజలంతా ఇది గుర్తించారు. ఎస్ఐఆర్ లో కూడా ఇప్పటికొచ్చి ఇగో ఇది నా ఓటు అక్రమంగా తొలగించని కంప్లైంట్ చేయలే. 20 లక్షల ఓట్లు కన్సిడర్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. 20 లక్షల ఓట్లు కూడా కన్సిడర్ చేసింది. ఈరోజు చాలా చోట్ల మమతా బెనర్జీ ఓడిపోతుంది కదా, 10,000, 5,000, 2,000, 100 ఓట్లతో కూడా 3 సీట్లు 100 ఓట్లతో కూడా 3 సీట్లు ఓడబోతుంది అని చెప్పి సర్వే రిపోర్ట్స్ వచ్చినాయి. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? గతంలో వచ్చే 28,000 మెజార్టీ ఏదైతే జరిగిందో భవానీపూర్ లా, ఆడ 35,000 దొంగ ఓట్లు తీసేసారు, 35,000 నకిలీ ఓట్లు తీసేసారు ఒక భవానీపూర్లో, ఆమె సీఎం సొంత కాన్స్టిట్యూన్సీ లో. అంటే అక్రమంగా ఉన్న వాళ్ళు ఈ దేశ పౌరులు కావడానికి ఓటు హక్కు లేదు, బాబాసాహెబ్ అంబేద్కర్ రాశారు కదా, మరి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అయితే ఎస్ఐఆర్ అనేది కేవలం నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది కాదన్న, దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఎస్ఐఆర్ అనేది ఇందిరాగాంధీ నడిపించింది, మన్మోహన్ సింగ్ నడిపించారు, కాంగ్రెస్ ప్రభుత్వం పివి నరసింహ గారు నడిపించారు, అంతా నడిపించారు. ఎస్ఐఆర్ తీసుకొచ్చారు. ఈసారి ఎస్ఐఆర్ కు ఫ్యామిలీ ట్రీని యాడ్ చేయడం జరిగింది. గతంలో వీళ్ళ ఫ్యామిలీ, పేరెంట్, సర్నేమ్ ఉన్నోళ్ళు ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నారా, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఉన్నారా? ఉంటే వాళ్ళకి ఇక్కడ ఓటు ఉంటుంది, లేకుంటే ఎక్కడ నుంచి వచ్చారు? దానికి ఎవిడెన్స్ చూపి, అంతే కదా అడిగింది. సో దాని ప్రకారం ఓటు అడిగింది. ఇంకోటి, ఎన్నికల కమిషన్ కు ఇబ్బడి ముబ్బడి ఓట్లు తొలగించే అధికారం లేదు. బిఎల్ఏ ఉంటాడు, BLA 2 ఉంటాడు, వాళ్ళు అక్కడ చేస్తారు కదా, వాళ్ళ పనే అది. ఒక వార్డులో 100 ఓట్లు ఉంటే 100 ఓట్ల ఈ లోకల్ వాళ్ళు ఉన్నారా కాదా, బతుకున్నారా, లేకపోతే ఇంకొక ఓటు ఉందా, ఇవన్నీ చేయాల్సిన ప్రక్రియనే ఎస్ఐఆర్ చేసింది. అయితే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి, కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్ట్ కావచ్చు, ఈ మధ్య కాలంలో ఈవీఎం వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ సక్సెస్ఫుల్లీ డిఫీటెడ్ 100 elections. He lose 100 elections. I forgot to congratulate Rahul Gandhi. I'm big applause to you and we are congratulating you too. ఎందుకంటే 100 ఎలక్షన్ ఓడిపోయిన సందర్భంగా నీ శుభాకాంక్షలు తెలియజేస్తారు రాహుల్ గాంధీ గారు. వీళ్ళు ఓడిన ప్రతిసారి ఈవీఎం మీద నిందేస్తారు, గెలిస్తే మాత్రం వాళ్ళది ఖుష్. ఈరోజు కేరళలో గెలిచారు, ఈవీఎం పనిచేస్తే గెలిచిరా, లేకపోతే మీ కాంగ్రెస్ గెలిచింది ఆడ? తమిళనాడులో విజయ్ గారు గెలిచిర్రు. భారతీయ జనతా పార్టీగా ఒక పెద్ద మేము ఒక ఉదాహరణతో మేము చెప్తా ఉన్నాం, ప్రజల తీర్పుని మేము గౌరవిస్తా ఉన్నాం, మేము ఓటమిని అంగీకరిస్తున్నాం. బలమైన ప్రతిపక్షంగా అక్కడ తమిళనాడు ప్రజల యొక్క అభివృద్ధి కోసం మేము పనిచేస్తాం. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఒక పెద్ద అన్నగా తమిళనాడు అభివృద్ధి కోసం పనిచేస్తాడు. ఎట్ ద సేమ్ టైం ఎక్కడైతే ఈరోజు మేము రివ్యూ చేసుకుని 2031లో జరగబోతున్న తమిళనాడు ఎలక్షన్ లో, కేరళ ఎలక్షన్ లో మేము గెలుస్తాం. మాకు ఆ స్పోర్టివ్ స్పిరిట్ ఉంది. మాకు ఈ రోజు నుంచే మా యొక్క ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచే మేము రేపు 2031 రాబోయే ఎలక్షన్ మేము గెలుస్తామని నమ్మకంతో చెప్తా ఉన్నాం. రాహుల్ గాంధీ వీళ్ళంతా చేస్తే చిల్, ఇక్కడ ఎలక్షన్ అయిపోయింది, పోయి ఏం చేయాలి, చైనాకు బెనిఫిట్ చేయాలి కాబట్టి అండమాన్ నికోబార్ దీనికి పోయి ఇక్కడ గ్రేట్ అండమాన్ నికోబార్ ప్రాజెక్ట్ కట్టద్దు, ఇది కడితే చైనాకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఎన్విరాన్మెంటల్ పేరు మీద పోయి మాట్లాడుతూ ఉంటాడు. దట్ ఈస్ అ టైం పాస్ పాలిటీషియన్, ఈజ్ జస్ట్ టైం పాస్ పార్ట్ టైం పాలిటీషియన్. రాహుల్ గాంధీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇండియా కూటమి కావచ్చు. ద గ్రేట్ థింగ్ ఏంటంటే ఈ భారతదేశంలో టీఎంసీ ముక్త భారత్ అయిపోయింది. ఈ భారతదేశంలో కమ్యూనిస్ట్ అంతే కదన్నా, టీఎంసీ ముక్త భారత్ అయింది. ఈ దేశంలో డిఎంకే ముక్త భారత్ అయింది. ఈ దేశంలో కమ్యూనిస్ట్ ముక్త భారత్ అయిపోయింది. ఎందుకంటే కమ్యూనిస్ట్ ఒకటే రాష్ట్రం, ఆ రాష్ట్రం కూడా గంగలో కలిసిపోయింది కదా, అవుట్. ఇంకా లేదు, ఇక లెఫ్ట్ ఇండియా. ఇక నీకు ఒక చైనా ఉంది, ఆ రష్యా ఉంది, అప్పటి పోయి తిరగాలి నువ్వు అంతే. ఈడ నువ్వు ఫేక్ అయితే ఇప్పుడు అందుకే కదా దళితవాద ముసుగు, అంబేద్కర్ ముసుకేసుకొని బయటకు వచ్చి ఈ కమ్యూనిస్టులు అంతా రాంగ్ ఫీడింగ్ చేసు, రాంగ్ ప్రాపగేట్ చేసు, ఇవన్నిటి కూడా కాలం చెల్లింది. పడుతురు గల్లవాడుతురు ఇవాళ పబ్లిక్. సో అయిపోయింది. ఇక కాంగ్రెస్ ముక్త భారత్ కావాలి 100%. రేపు రానున్నటువంటి ఎలక్షన్ లో తెలంగాణలో 2029 అవుతుంది, కాంగ్రెస్ ముక్త తెలంగాణ అవుతుంది. 2031లో కేరళ ఎలక్షన్స్ అవుతాయి, కాంగ్రెస్ ముక్త కేరళ అవుతుంది. 2027లోనే కర్ణాటక, 28లో కర్ణాటకలో వస్తుంది, హిమాచల్ వస్తుంది, అక్కడ కూడా కాంగ్రెస్ ముక్త అవుతుంది. కాంగ్రెస్ ముక్త భారత్, కమ్యూనిస్ట్ ముక్త భారత్, గూండాయిజం ముక్త భారత్ గా కేవలం వికసిత భారత్ గా మాత్రమే మిగులుతుంది. నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో భారత్ విశ్వగురువుగా మారుతుందన్న డెఫినెట్లీ మన జెన్జీ కూడా ఇది దట్ ఇస్ ద ప్లేడ్ ఎ కీ రోల్. మీరు చూడండి, నెపోటిజాన్ని వ్యతిరేకించారు, ఫ్యామిలీ పాలిటిక్స్ ని వ్యతిరేకించారు. ఏది తమిళనాడు నెపోటిజాన్ని వ్యతిరేకించారు, కుటుంబ రాజకీయాన్ని వ్యతిరేకించారు. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ విత్ బెంగాల్ ఆల్సో. అస్సాంలో మీరు చూడండి, భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ 2 సార్లు గెలిచింది, అధికారం ఉంది కదా, ఆడ ప్రో ఇన్కంపెన్సీ ఉంది. ఆడ మళ్ళీ ఆయనే కావాలని చెప్పేసి గతం కంటే అత్యధిక మెజారిటీ ఇచ్చి
మళ్ళీ హిమంత బిశ్వాస్ గారు గెలిపించడం జరిగింది. ఎన్ఆర్ కాంగ్రెస్ ఎన్డీఏ కూటమి పాండిచేరిలో తిరిగి మళ్ళీ మేము అధికారంలో వస్తుంది. హర్యానా మేము గెలిచినాం, మహారాష్ట్ర మేము గెలిచినాం. ఎక్కడ ఎన్నిక జరిగినా బీజేపీని కావాలి, మోడీ గారి నాయకత్వం కావాలని కోరుకుంటూ. ఎందుకు? బికాస్ we deliver what we promise, that we deliver definitely for the sake of the people, for the welfare of the state. That is our motto. So కాబట్టే ఈరోజు భారత్ సబ్కే సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ అనే నినాదంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో పనిచేస్తుంది. రేపు రానున్నది తెలంగాణలో కూడా బీజేపీ సర్కారే, డబుల్ ఇంజన్ సర్కారే. మీరు తెలంగాణ పైన చిత్తశుద్ధి మాకు తప్ప ఇంకెవరికి లేదు. తెలంగాణను దాచుకున్న వాళ్ళంతా గంగల కలిసిపోయారు గతంలో కూడా. రేపు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేపు అదే పరిస్థితి రాబోతుంది. ఎందుకంటే ఇది కూడా ఒక ఫ్యామిలీ, ఇది కూడా ఫ్యామిలీ లిమిటెడ్ కంపెనీ. ఇక్కడ రాహుల్ గాంధీ, ఇక్కడ రేవంత్ రెడ్డి తీసుకుపోయి డబ్బులు ఇచ్చి పెట్టాలి అక్కడ తప్ప ఇదేం పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కాదు. భారతీయ జనతా పార్టీలో మా రాష్ట్ర అధ్యక్షులు చూసుకుంటే, మా హోమ్ మినిస్టర్ చూసుకుంటే, కేంద్ర మంత్రులు చూసుకుంటే, వీళ్ళెవరు కూడా ఒక కుటుంబానికి సంబంధించిన, ఒక కుటుంబం ఇద్దరు కూడా ఉండరు. అంటే మోర్ డెమోక్రసీ పార్టీ. మేము కోరుకుంటాం, బలమైన ప్రతిపక్షాలను కోరుకుంటాం, కానీ ప్రతిపక్షం పేరు మీద అభివృద్ధిని అడ్డుకోవద్దని చెప్తాం. మొన్న ఉమెన్ రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చి డీలిమిటేషన్ తీసుకొస్తే ఈరోజు సౌత్ ఇండియాలో సీట్లు పెరిగేటి కదా. ఈరోజు మహిళలకు, అక్క చెల్లెలకు ఈరోజు సీట్లు వచ్చేటి కదా. వాళ్ళందరినీ కూడా వ్యతిరేకించి కాంగ్రెస్ కాదా, వాళ్ళందరి హక్కును దోచేసుకుంది కాంగ్రెస్ కాదా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాను.